హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను హరినాథ్. ఈరోజు వచ్చేసి మొత్తానికి నేను ఆశించిన రోజు వచ్చేసింది అనమాట. ఇండియాకి అయితే వెళ్ళిపోతున్నా. ఈరోజు సడన్గా టికెట్ తీసుకొని వచ్చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మొత్తానికి వచ్చేసి కోవిడ్ ట్రాఫిక్తో నిండిపోయింది. ఎందుకంటే డ్రైవర్లు కద్దాం వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయే టైం కాబట్టి, అలాగే సాఫర్ వెళ్ళే కోవిడ్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఎక్కువ, అందువల్ల ట్రాఫిక్ అయితే కోవిడ్ మొత్తం నిండిపోయింది అనమాట. ఇక్కడైతే చూడండి మీకే అర్థమవుతుంది. కంపెనీలో పనిచేసే వాళ్ళు, అలాగే ఫ్రెండ్స్తో ఇంటికి వెళ్ళేవాళ్ళు, అలాగే ఇతర దేశాలకు వెళ్తారు కదా, ఇక్కడ డ్యూటీ ముగించుకొని వెళ్ళిపోతారు కదా, అలాంటి వాళ్ళు కానీ మొత్తం ఇక్కడ ట్రాఫిక్తో నిండిపోయింది కోవిడ్. ఎయిర్పోర్ట్ కూడా ఈ రోజుతో కొంచెం తక్కువ అంటున్నారు పక్కన వాళ్ళు వచ్చిన వాళ్ళు. శుక్రవారం అలాగే ఇంతకుముందు పోయిన నెలలో కానీ అలా ముందు రోజులు కానీ అయితే ఎక్కువ జనాభా అయితే ఉండేవాళ్ళంట. ఇప్పుడు నాకు ఈ లగేజ్ ఎందుకు తీస్తున్నారంటే, నా లగేజ్ అయితే ఎక్కువ అయింది. ఏం చేసే ప్రాబ్లం లేక వాళ్ళతో మాట్లాడేసేసి 1 కేజీ 1/2 కేజీ ఎక్స్ట్రా ఉండింది. అందువల్ల మొత్తం నా కట్టును అయితే ఏదైతే ఉందో అది మాత్రం తీసేసుకొని వాళ్ళ కట్టును అయితే ఇచ్చేసారనమాట. ఎందుకంటే 2 కేజీలు ఎక్స్ట్రా ఉన్నాయి కానీ పంపించట్లా. అంటే అప్పుడు అన్సీజన్ కాబట్టి జనాభా అయితే ఎక్కువ లేరు, అందువల్ల చూసినట్టు వదిలేస్తూ ఉన్నారు. ఇప్పుడైతే అలా ఉండదు. ఎందుకంటే పర్టికులర్గా ఎన్ని కేజీలు ఇస్తే అన్ని కేజీలు మాత్రం చేసుకొని ఇక్కడ బంగ్లాదేశ్ వాళ్ళు మనకు రన్ చేస్తున్నారు అనమాట. వీళ్ళైతే నా ఫ్రెండ్స్ అంటే మా రూమ్మేట్లు అనమాట. వీళ్ళు వచ్చి నేను మరి ఇండియాకి వెళ్తున్నా అంటే నాకు సెండ్ ఆఫ్ ఇచ్చేదానికి వచ్చారు. మొత్తానికి వీళ్ళైతే లేకుండా ఉంటే చాలా ఇబ్బంది పడేవాడిని. ఎందుకంటే నాకు తోడుగా నేను ఇక్కడ నా ట్రావెలింగ్ టైంలో నేను టెన్షన్లో నేను ఉంటానా, అలాగే వాళ్ళు ఈ లగేజ్ విషయంలో చాలా హెల్ప్ అన్నారనమాట. అతను నాకు చాలా హెల్ప్ చేసేసారు. ఇద్దరు వాళ్ళకంటే థ్యాంక్స్ చెప్పుకుంటా. నెక్స్ట్ వచ్చేసి నాకు లగేజ్ అయితే ఓకే చేసుకొని లోపల ఇక్కడ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాను. మొత్తానికి కువైట్లో లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ చాలా క్రిటికల్గా పెట్టేశారు రూల్స్. ఎలాంటి రిస్ట్రిక్షన్ లేకుండా, ఎలాంటి ప్రాబ్లం అయితే లేకుండా చూసుకుంటూ, అలాగే రూల్స్ పాటించుకుంటూ ఇక్కడ ప్యాసింజర్ని అయితే అలౌ చేస్తున్నారు. సో మొత్తానికి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు పేపర్లు కానీ, ఎగ్జిట్ పర్మిషన్ కానీ, అలాగే ఫైన్లు కానీ ఇంటి దగ్గరే చూసుకొని బయటే చెక్ చేసుకుని రావాల్సిందిగా మంచి ఆలోచన ఇస్తున్నా. ఎందుకంటే నాతో పాటు 2 స్నేహితులు వచ్చారు కాబట్టి నాకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అలాగే వాళ్ళిద్దరు రాకుండా ఉంటే నా లగేజ్ ఎక్స్ట్రా ఇవి కింద పారబోసేంత విషయానికి వచ్చేసింది లాస్ట్కి. మొత్తానికి ఇక్కడ నేను బోర్డింగ్ పాస్ తీసేసుకొని, కువైట్లో పోలీసుల సంగతి మీకు తెలిసిందే కదా, ఎలాంటి స్ట్రిక్ట్గా ఉంటారో, చిన్న విషయాలకు కూడా చాలా సీరియస్గా చేస్తారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే కువైట్లో రూల్స్ అయితే చాలా స్ట్రిక్ట్గా పెట్టేశారు. ఎందుకంటే మన కోసమే వాళ్ళు ప్రయత్నిస్తారు కాబట్టి మనం వాళ్ళకి సహకరించాలి. ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఎయిర్పోర్ట్కి వచ్చేటప్పుడు లగేజ్ అయితే మనకు బయట అయితే చెక్ చేసుకుని ఎక్కువ తక్కువ చూసుకొని అయితే మనం తీసుకుంటే చాలా బెటర్ అనమాట, ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడకుండా. ఇప్పుడు మొత్తానికి లాస్ట్ స్టేజ్కి దాచుకున్నా. ఇక్కడ ఈ ఎయిర్పోర్ట్లో ఎన్ని చెక్కింగ్లు ఉన్నాయో అన్ని చెక్కింగ్ పాయింట్లు దాటుకొని వచ్చేసి ఇక్కడ లాస్ట్కు మన ఫ్లైట్ ఎక్కేదానికి ఇక్కడ రెడీగా అయితే మమ్మల్ని ఇక్కడ పెట్టేశారు. నాతో పాటు చాలా దేశస్తులు ఉన్నారు. అలాగే ఈ 4 ఫ్లైట్లు ఒకేసారి ఓపెన్ చేశారు కదా, అలాంటి 4 ఫ్లైట్లు జనాభా ఒకటేసారి ఇక్కడే ఉన్నారనమాట. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాల్సిందంటే, నేను వచ్చిన ఫ్లైట్ ఇండిగోలో మ్యాక్సిమం అన్ని బస్సులే ఉంటాయి. ఎందుకంటే రన్వే మీద నడచకుండా ఎలాంటి ప్రమాదం జరగకుండా మనకు బస్సు అయితే ఏర్పాటు చేస్తారు. ఇండిగో మాత్రానికే. ఇండిగో కదా, చిన్న ఎయిర్లైన్స్ కూడా ఇలా బస్సు ఏర్పాటు చేస్తారు. మొత్తం ఇంటర్నేషనల్ అయితే గల్ఫ్ ఎయిర్ కానీ, ఒమాన్ కానీ, ఇలా ఖత్తర్ కానీ పెద్ద ఎయిర్లైన్స్ అయితే ఉంటాయి కదా, వాటికైతే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. మనకు బ్రిడ్జ్లు అయితే ఏర్పాటు చేస్తారు. సో అలా కాకుండా ఇక్కడ ఇండిగో కాబట్టి మేము ఎప్పుడైతే ఊహించిందే నేనైతే జరిగిందనమాట. ఎందుకంటే ఇండిగోకి మొత్తం బస్సులు ఏర్పాటు చేస్తారు. బస్సుల్లో తీసుకొచ్చి ఇక్కడ వదిలేస్తారు. మమ్మల్ని వదిలేసిన తర్వాత మనం ఇంట్లో గుడిలో మెట్లు ఎక్కినట్టు ఎక్కి లోపలికి వెళ్ళిపోవాల్సిందే. ఇలా ఎక్కడ మనకు అడ్వాంటేజ్ ఏంటంటే, మనం ఫ్లైట్ దగ్గర నుంచి వ్యూ బాగా క్లారిటీగా చూడొచ్చు. ఎన్ని కిటికీలు ఉన్నాయో, ఎంత ఇంజిన్ ఉందో, డ్రైవర్లు ఎలా ఉన్నారో, మొత్తం వ్యూ పాయింట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇంజిన్ ఎంత ఉన్నదంటే 2 మనుషులు దూరిపోయే విధంగా పట్టేసే అంత పెద్దగా ఉంది ఇంజిన్. నేనైతే ఫ్లైట్ దగ్గర చూశాను కానీ బ్రిడ్జ్లో అయితే మనం ఏం చూడలేము, ఇలాగా అవుట్ సైడ్ కాబట్టి. ఫ్రీగా చూడండి దానికి ఇంజిన్ ఎలా ఉందో, దానికి రెక్కలు ఎలా ఉన్నాయో, ఎంతమంది ఎక్కుతున్నారో, ఎన్ని లగేజ్ పోతుందో మనం అన్నీ మన కళ్ళతో చాలా క్లారిటీగా చూడొచ్చు. బ్రిడ్జ్ చేశారంటే ఎయిర్పోర్ట్లోంచి చక్కగా వెళ్ళిపోతాం, లోపల కూర్చుంటాం. బయట ప్రపంచం అస్సలు అర్థం కాదు. మనకు పగలైతే ఇంకా సూపర్గా ఉండండి వ్యూ. మొత్తం ఫ్లైట్లు ఎన్ని ఉన్నాయో రన్వేస్ మీద, అలాగే స్టాండింగ్లో, అలాగే బస్ స్టాప్లో ఎలా ఉన్నాయో అలాగే వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఉన్నాయి. అలాగే మనకు పగలైతే బాగా చూడొచ్చు. నా ఫ్లైట్కి ఎదురుగా తుర్కిష్ ఎయిర్లైన్స్ ఉన్నది. ఏదేమైనా ఫ్లైట్ని దగ్గర నుంచి చూడాలన్నా, అలాగే పగులు చూడాలన్నా అదృష్టం ఉండాలి. ఎందుకంటే ప్రతిదీ చూడొచ్చు బాగా క్లారిటీగా.
బయట ఎలా ఉంటుందో లోపల ఎలా ఉంటుందో అన్నీ మనం చూస్తాం కాబట్టి ఇలాగ మెట్ల ద్వారా వచ్చేదే నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అనమాట. ఇలా మెట్ల ద్వారా రాకుండా ఉంటే బొక్కల్లోంచి తుంగు చూడాలి, కిటికీలో ఎలా ఉంటుందో ఏమో అని, ఇంజిన్ ఎలా ఉందో అని అంత కష్టం లేకుండా మెట్లయితే ఏర్పాటు చేశాను. ఇలాగా చాలా అంటే చాలా ఈజీగా చూడొచ్చు, బాగుంటుంది. మొత్తానికైతే మాకు సీట్లు కేటాయించిన సీట్లలో మేము బోర్డింగ్ పాస్ చేసుకుని వాళ్ళకి చూపించేస్తే మాకు సీట్లు అయితే మా నెంబర్లు ఎక్కడ ఉన్నాయో అక్కడైతే కూర్చున్నాము. సీట్ బెల్ట్ అయితే నేను పెట్టుకుంటున్నా. ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఒక స్ట్రిక్ట్ ఏంటంటే మొత్తానికి లోపలైతే వీడియో తీయకూడదంట. చాలా అంటే చాలా కేర్ఫుల్గా అలాగే స్ట్రిక్ట్గా కూడా ఉన్నారు అక్కడ ఎయిర్ హోస్టెస్. నేను అంతకుముందు ఒమాన్లో కానీ ఇలా ఇతర ఫ్లైట్లో 4-5 ఫ్లైట్లో వచ్చేసాను, కానీ నాకు వీడియో తీసినప్పుడు ఎలాంటి ప్రాబ్లం అయితే చేయలే. ఇంతకుముందు ఫ్లైట్లో నేను వచ్చేటప్పుడు కానీ బ్రిడ్జ్లో వేసిన ఫ్లైట్లు కానీ అలాగే మెట్లు ఎక్కే ఫ్లైట్లు కానీ చాలా అంటే చాలా క్లారిటీతో నిదానంగా వీడియో తీసుకుంటూ వచ్చేస్తా. కానీ ఈరోజు కుదరలా ఇండిగోలో, ఎందుకంటే రూల్స్ అలా పాటిస్తున్నారు. చాలా అంటే చాలా గ్రేట్ అనే విషయం చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు చెప్పే రిస్ట్రిక్షన్స్ అలాగే జాగ్రత్తలు అలాంటివి మనం వినకుండా వీడియో తీసుకుంటూ ఉంటే మనకి ఇలా ఉపయోగపడుతుంది. వీళ్ళతో గొడవ ఎందుకని చెప్పి నా ఓన్గా నేను వాళ్ళ ముఖం చూపించకుండా నేనైతే వీడియో చేసుకుంటున్నా. ఎందుకంటే నా బ్లాగింగ్ కాబట్టి వాళ్ళతో నాకు అవసరం లేదు. మొత్తానికి నేను చూసే ఫ్లైట్ వీడియో చేయాలి కాబట్టి నాకు వాళ్ళతో అవసరం లేదు, వాళ్ళ ఫేస్లతో కూడా నాకు అవసరం లేదు కాబట్టి నా వీడియో అయితే నేను చేసుకుంటున్నా వాళ్ళు లేనప్పుడు. ఎందుకంటే వాళ్ళు ఈ ఫ్లైట్ ఎక్కినప్పుడు కొన్ని జాగ్రత్తలు చెప్తారు కదా, ఫ్లైట్ మునిగినప్పుడు ఏం చేయాలి, అలాగే ఏమైనా ఎమర్జెన్సీ కేసులు వస్తే ఎలా కేర్ తీసుకోవాలో అలాంటి విషయాలు చెప్తారు కాబట్టి అవి మనం వినాలి కాబట్టి వాళ్ళు అందువల్ల వీడియో తీయకుండా మా దిక్కే చూడండి అనే విధంగా ప్రయత్నించారనమాట. సో ఇది కూడా కొంచెం వరకు మనకు వచ్చిన లాభమే కాబట్టి మన కోసమే కదా వాళ్ళు చెప్తుంది. మన వీడియో చేసుకుంటూ ఉంటే అలాంటి ఫాలో మనం అవ్వకుండా ఉంటే మనకి ఏదైనా జరిగితే మనకే కదా నష్టం. అందువల్ల నాకు అర్థం చేసుకొని వాళ్ళ రూలే వీడియో తీయకుండా వాళ్ళు చెప్పినంత వరకు చూస్తూ ఉన్నాం అనమాట. ఫ్లైట్ మొత్తం అలాగే చేశారు. ఇక ఇండిగోలో కాబట్టి ముందు పక్క డిస్ప్లే అయితే ఏముండదు, టీవీ అలాంటివి ఏముండదు. మనకు పల్లి వెలుగుబోస ఎలా ఉందో అలాగే ఉంది. అన్ని ఫ్లైట్లలాగే బ్యాక్ సైడ్ కూడా ఒక ట్రే తీస్తారు. ఎందుకంటే మనం ఫుడ్ తీసుకోవడానికి అలాగే ల్యాప్టాప్ యూజ్ చేసుకోవడానికి, ఫోన్లు మొబైల్ ఇలాంటివి యూజ్ చేసుకోవడానికి ఇలా ఈ ట్రే అయితే మనకు ఉపయోగపడుతుంది. ఈ ఇండిగో కాబట్టి ఎలాంటి టీవీలు అయితే మనకు సీట్కి ఇవ్వడం అనమాట. ఎందుకంటే ఇది లో ప్రైస్ అంటే ఇండిగో కానీ ఇలాంటి ఇతర ఫ్లైట్లు మనం జడ్జ్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళ రేట్ ఫిక్స్ చేసింది కాబట్టి మనం ఎంచుకున్నాం ఈ ఫ్లైట్. ఇలా బాగోలేదు, సీట్లకి ఇలా లేదు, టీవీ లేదు, వేస్ట్ అని మనమైతే జడ్జ్ చేయకూడదు. ఎందుకంటే మనం బుక్ చేసుకున్నాము ఆ సీట్ని. నీకు నచ్చుకున్నామంటే డబ్బులు వేరే పెట్టి కొత్త ఫ్లైట్ కానీ అలాగే నీకు రిచ్గా పోవడానికి బుక్ చేసుకోవచ్చు. నేను ఇండిగోలో అయితే ఫస్ట్ టైం జర్నీ చేస్తున్నా. అప్పుడంతా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, గల్ఫ్ ఎయిర్, ఒమాను ఇలాంటి ఫ్లైట్లు అయితే జర్నీ చేశాను. నాకైతే ఇండిగో ఫస్ట్. ఎందుకైనా మంచిది, ఇండిగోలో వాటర్ తప్ప ఇంకేం ఇవ్వరు అని చెప్పి నాకు తెలిసింది. అందువల్ల నేనైతే ఇంటికాడే నేను ఫ్లైట్ బుక్ చేసుకున్నప్పుడే ఎక్స్ట్రా మనీ పే చేసి అయితే ఇది బుక్ చేసుకున్నా. ఎందుకంటే మాకు చికెన్ బిర్యానీ పెడతారు అని చెప్పి నేను కూడా ఎందుకైతే ఆలోచించారంటే ఈ ట్రావెలింగ్లో ఉంటాం కాబట్టి ఏం ఫుడ్ అయితే తినాం కాబట్టి ఏదో తింటే పోతుంది అని చెప్పి నేను కూడా ఆశపడి ఇక్కడ ఎక్స్ట్రా మనీ పే చేసి ఇదైతే కొనుక్కున్నా. ఇది చికెన్ టిక్కా అంట. ఇది చిన్నపిల్లలకి ఎక్కువ, పెద్దలకు తక్కువగా ఉంది. అందువల్ల ఏదో ఆకలి కాకుండా తిందామని చెప్పి ఏదో ఒకటి ఇచ్చారు, సంతోషం అని చెప్పి తినేసాను అనమాట. అదేవిధంగా ఈ ఇండిగోలో నాకు నచ్చిన విషయం ఏంటంటే ఫుడ్ అయితే అందరికీ ఇస్తే పర్వాలేదు, ఆర్డర్ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఇవ్వడానికి నాకైతే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే నేను తింటా ఉంటే నా పక్క మనిషిని చూస్తూ ఉన్నారు, అది నాకు నచ్చలేదన్నమాట. సరే తెలియక బుక్ చేసుకున్నారా అని చెప్పి ఏమైనా కొనుక్కున్నాము అంటే అవి అయితే చిన్న కాఫీ అయితే 200 పైనే ఉందన్నమాట. ఎందుకు వచ్చిన గొడవ ఇది అని చెప్పి చాలా వరకు అయితే కొనుక్కోలేదు. వాటర్ అయితే అందరికీ ఇస్తున్నారు. వాటర్ అయితే ఈకున్న ఏది ఉండదు కదా, అందువల్ల వాటర్ అయినా తాగి కూర్చున్నారు కొంతమంది. నేనైతే అది తినేసి పక్కన పడేశాను. ఇదేనమాట మొత్తం. నేను కువైట్ ఎయిర్పోర్ట్లో నుంచి ఫ్లైట్లో కూర్చున్నంత వరకు ఇండిగో ఎలా ఉందో చూపిద్దామని చెప్పి మీకు వీడియో చేస్తున్నా. దాదాపుగా 5 గంటల తర్వాత నేనైతే ఇండియాకి అయితే వచ్చేసాను. చెన్నైలో ల్యాండ్ అయింది. ఇది చూడండి మీకు ఎయిర్పోర్ట్లో ఇక్కడ చూడొచ్చు మీరు. సో మొత్తానికి అయితే వీడియో అయిపోలేదు, ఇంకా ఉంది. వీడియో చూసిన వాళ్ళు కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మొత్తానికి ఇది వీడియో అయితే ఇంకా పార్ట్ 2 అయితే ఉంది. ఓకేనా.